గురువారం తెల్లవారుజామున అనకాపల్లి జిల్లాలో ఏమొచ్చిందండి? భూకంపం వచ్చింది. అనకాపల్లి ఆ యొక్క జిల్లాలో ఒక ఏరియాలో అందరూ కూడా నిద్రపోతున్నారు. అర్ధరాత్రి 12:30 ఆ టైంకి భూమి కంపించింది. 3.7 రిక్టర్ స్కేల్ మీద దాన్ని ఈ యొక్క వాతావరణ శాఖ లేకపోతే భూకంపాల గురించి తెలియజేసే కాస్మెటాలజీ ఏదో ఉంది, దానికి విభాగం వాళ్ళు కూడా గుర్తించారు ఇక్కడ భూకంపం వచ్చిందని. కాబట్టి పిల్లరా, మరి దేవుడు ఎంతగానో మనల్ని కాపాడుతూ ఆయన సన్నిధిలో మనం ఉండడానికి, ఆయన మాటలు మనం ఆలకించడానికి దేవుడు ప్రేమించి మనకి అవకాశం ఇచ్చారు. అలా చూస్తూ వెళ్తే అనేకమైన ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు మనం బయట చూస్తూ ఉన్నాం. మరి ఏదో భయపడడానికి వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటాం కాదు, కానీ అవి విన్నప్పుడల్లా మనము దేవుని యొక్క రాకడ, ఆయన సిద్ధపాటు, రాకడ కొరకైన సిద్ధపాటును మనం కలిగి ముందుకెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఏదో దినాన్ని మనము కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళవలసిన అవసరం ఉంది. అది కొన్నిసార్లు కొద్దిమంది ముందుగా అవ్వచ్చు, కొద్దిమంది వెనక్కి అవ్వచ్చు, కానీ మొత్తానికి మాత్రం జర్నీ కన్ఫామ్. ఏం కన్ఫామ్ అండి? ప్రయాణం మాత్రం కన్ఫామ్ అన్నమాట. కాబట్టి దాని కొరకు సిద్ధపడి వారిగా, మరి ప్రార్థన కలిగిన జీవితంగా, దేవుని యందు దేవుని యొక్క విషయాలు ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండవలసిన అవసరత ఎంత అన్నది. అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 1 కొరింథీయులకు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:13 ఈ విధంగా మాట్లాడుతున్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:13 మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. పిల్లరా, ఇవి చాలా కొద్ది మాటలే, కానీ ముందు మాటలో ఏముందంటే మెలకువగా ఉండుడి అంటే నిద్రపోకుండా రాత్రి అంతా అలా ఉండమనా అక్క. పిల్లలు, దేవుని యొక్క విషయాల్లో మెలకువ కలిగిన వారిగా, ఎక్కువ సమయము ప్రార్థనా జీవితము గడిపేవారిగా మనం ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. మరి మనం గడపలేం కాబట్టి దైవ సన్నిధిలో బుధవారం దినాన్ని, అలాగే శుక్రవారం దినాన్ని, ఆదివారం దినాన్ని ఆయా సమయాల్లో ఇక్కడ ప్రార్థన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రార్థనలో మనము పాలు పంపులు పొందవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. నెక్స్ట్ మాట, మొదటి మాట మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడ కావలసిన అవసరత ఎంతైనా ఉన్నది. పిల్లరా, మనకు కలిగిన విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా మనము దాన్ని నిలబెట్టుకోవడానికి మనము దేవుని యొక్క పాదాలు పట్టుకోవాల్సిన అవసరత ఎంత అన్నది. ఎందుకంటే విశ్వాస సంబంధమైన జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు అనేకమైన అవాంతరాలు, ఇరుకులు, ఇబ్బందులు తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ, ఎందుకైతే ప్రభువు మనల్ని పిలిచారో, ఎందుకైతే ప్రభువు మనల్ని ఏర్పాటు చేశారో, ఎందుకే రక్షణ మనకు అనుగ్రహించారో, దాన్ని అనునిత్యం మనము జ్ఞాపకం చేసుకునేవారిగా మనం ఉండాలి. తర్వాత మాటలో ఏం రాయబడి ఉంది? పౌరుషం గలవారండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి లోక పద్ధతిలో ఆ లోకంలో ఉన్న వాటి కొరకు పౌరుషం ఉంటుంది, అందరికి కూడా ఉంటుంది మ్యాక్సిమము. పిల్లలు లేని వాళ్ళు అంటే ఎవరు ఉన్నారు అక్కడ? ఎవరు ఉంటారు? అందరికీ ఉంటుంది. పిల్లరా, అయితే దేవుని విషయాల్లో మనము పౌరుషం కలిగిన వారిగా మనం ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. చెప్తున్నా, నాకు కూడా ఉంది, నాకు లేదు నేను అనుకోకూడదు. కానీ పిల్లరా, దాన్ని ఎలా మార్చుకోవాలంటే దేవుని విషయాల్లో పౌరుషం కలిగిన వారిగా, దేవుని కొరకు నిలబడడానికి కానీ, లేకపోతే నమ్మకంతో, విశ్వాసంతో ముందుకెళ్ళడానికి మనం ఇష్టపడే వారిగా మనం ఉండాలి. ఆడపిల్లరా, ఎలాగన్నా దేవుని ఉన్నతమైన ఆయన పాదాలు పట్టుకోవడానికి, ఆయన యొక్క ఉన్నతమైన ఆలోచన మన జీవితంలో నెరవేర్చబడడానికి మనం పౌరుషం కలిగిన వారిగా మనం ఉండాలి. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక మనందరూ తెలుసు, 15:19 అంటాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:19 అంటాడు,
ఈ జీవిత కాలము అది మట్టుకి ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారము కేవలము ఈ యొక్క జీవిత కాలంలో కేవలం ఈ యొక్క పరిస్థితిని బట్టి లేకపోతే ఇక్కడ ఏదో పొందుకోవాలని ఆలోచనతో క్రీస్తు యందు నిరీక్షించిన వారమే అలా మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమై ఉందుము. దౌర్భాగ్యులం ఏందో పిల్లరా చదవండి, ఇంకా కంటిన్యూ చేయండి అమ్మా. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ఆ, ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆ, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను ఆ. గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. చాలండి పిల్లరా. మరి కేవలము ఈ జీవితం ఎక్కడితో అయిపోలేదు. ఈ జీవితానికి ఉన్నతమైన రాజ్యం ఉన్నదనే విషయాన్ని మనం అనేక సార్లు మనం వింటూ ఉన్నాం పిల్లరా. అనేక సార్లు మనం వింటూ ఉన్నాం. అనేక సార్లు ఎన్నో ఉన్నతమైన వర్తమానాల్లో మనం ఆలకిస్తూ ఉన్నాం. కేవలము ఆలకించి వెళ్ళిపోయే వారికి ఉంటే దీనివల్ల నీకు ఏ విధమైన ప్రయోజనము లేదు. ఆలకించి దాన్ని అనుసరించినప్పుడు మాత్రమే, దాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే మనము దానిలో ముందుకు వెళ్ళగలం. ఎన్నో మాటలు మనం ఆలకిస్తున్నాం. అందుకని చాలాసార్లు నేను ఒక మాటను పదే పదే జ్ఞాపకం చేసుకుంటాను. చెప్పడం చాలా తేలిక, పాటించడం చాలా కష్టం. చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టపడి మనం ముందుకెళ్ళినట్లయితే దేవుడు మన జీవితంలో ఉన్నతమైన కార్యమును జరిగేస్తారు. అయితే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇంకొకరితో పోల్చుకుని ఇంకొకళ్ళు మనం జ్ఞాపకం చేసుకుని బాగున్నారు కదా అనిపిస్తుంది. కానీ దేవుడు నీ జీవితం నుంచి ఆలోచనను మనం నెరవేర్చుకుని దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళవలసిన అవసరత ఎంత అన్నది. దేవుని కొరకు ప్రత్యేకించబడే వారి విషయంలో ఇంకా అనేకమైన ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. అందుకని సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వారందరూ కూడా హింస పొందుదరని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. కడుపులారు ఎన్నో పాఠాలు, ఎన్నో విషయాలు దేవుడు మన జీవితాల్లో నేర్పిస్తూ ఉంటుంటారు. వాటన్నిటిని బట్టి దేవునిలో ఇంకా బలంగా మనం ఏం చేయాలండి, వినడానికి ఇష్టపడాలి. నిన్న యేసేపు గారు కొరకు చదువుతుంటే నిజమే, ఆయనకి చాలా సంవత్సరాల క్రితం ఒక దర్శనం వచ్చింది, ఒక విజన్ ఆయనకు ఉంది. అది నెరవేర్చబడడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అంతేకాదు చాలా ఇరుకులు ఇబ్బందులు గుండా ఆయన వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. కానీ జయం ఎవరిదంటే దేవునిదే. ఈ లోకంలో కూడా ఈ రీతిగా మనము నమ్మడానికి, రక్షణలో రావడానికి, ఇలాగ ప్రభువు మనల్ని ప్రేమించి మనకు అవకాశం ఇవ్వడానికి దేవుని యొక్క మహాకృప కేవలం అంతే. ఎందుకంటే మనం బలహీనుడైనప్పటికీ, మనము శక్తిహీనుడైనప్పటికీ బలవంతుడైన దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు ఆరాధనలు చూసాం, మరి ఎంతమంది బలపరచబడ్డారు నాకైతే తెలియదు. కానీ చాలా దేవుని యొక్క ఉన్నతమైన శక్తి ద్వారా అనేకమైన అనారోగ్యాల నుంచి మనం ఏం చేయబడుతున్నాం అంటే విడిపించబడుతున్నాం. చెప్తాను నేను కూడా, నాకు పొద్దుట ఇది ఎంత గొంతు బాగలేదు, కానీ దేవుడు ఆరాధనలు ముట్టి స్వస్థపరిచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తున్నారు. యేసయ్య ఉన్నతమైన దేవుడు. యేసయ్య అందుకే నేను పాట పాడినట్లుగా ఆరాధనలో మంచివాడు. ఎటువంటి వాడండి ఆయన? మంచివాడు. ఆయనకంటే మంచివాడు ఈ ప్రపంచంలో ఎవరో లేరు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. మంచి చేయువాడు, ఆ తర్వాత మాటలో రాయబడింది మంచివాడా, మంచి చేయువాడు. ఈ లోకంలో చాలామంది ఉన్నారు, మంచి మాటలు చెప్పారు, మంచిగా జీవించారు. కానీ ఎవరు కూడా 100% దాన్ని నెరవేర్చలేదు. దాన్ని నెరవేర్చిన ఏకైక ఉన్నతమైన దేవుడు ఎవరన్నా ప్రపంచంలో ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన సుప్రీం గాడ్ అన్నారు. ప్రపంచంలో అందరికంటే ఉన్నతమైన వారు ఆయనైన విషయాన్ని. లోకంలో ధనవంతులు, నిన్న వేళ పేపర్లో చూస్తే ధనవంతుల లిస్టు మారిపోయింది. మన దేశంలో కూడా ధనవంతుల లిస్టు మారిపోయింది. అంటే ఒకరు తగ్గుతుంటారు, ఒకరు ఇచ్చుతుంటారు. కానీ మన దేవుడు శ్రీమంతుడు, ఎప్పుడూ మారని వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట మారలేదు. ఆయన ఇచ్చిన ఉన్నతమైన తలంపు ఎప్పుడు కూడా మారదు. ఆయన పిలుపు మారదు. ఆయన ఉద్దేశం మారదు. ఆయన ఆలోచన మారదు. మనం మాత్రం తప్పనిసరిగా ఆయనకి తలొగ్గి వారిగా మనం ఉన్నప్పుడు ఎక్కలేనెత్తైన ఎత్తైన కొండ మీదకి నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే తప్పనిసరిగా ఎక్కిస్తాడు.
దావీదు గారు తన కీర్తనలో చెప్పబడిన గొప్ప మాటలవే. ఆయన దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన్ని అంత ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది నాన్న దైవ సన్నిధిలో మనందరం కూడా మరి ఇక్కడతో ఈ జీవితం అయిపోలేదు. ఈ జీవితానికి ఒక పరమార్థం ఉందనే విషయాన్ని మనం గ్రహించి మన యొక్క క్రైస్తవ జీవితంలో నిలకడగా, అలాగే ఎల్లప్పుడూ మెలకుగా, పౌరుషం కలిగిన వారిగా ఎలాగోలాగే దేవుని సన్నిధికి రావడానికి మీరు ఇష్టపడినప్పుడు దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని గుర్తిస్తారు, ఉన్నతమైన అవకాశాలను అనుగ్రహిస్తారు, మీ జీవితాలని ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తారు. అటువంటి ఆశ్చర్యకరమైన జీవితాలు అందరికీ కూడా ఇవ్వాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటూ ఈ కొన్ని మాటలు నేను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.